హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఈరోజు నేను మా పాపకి కుట్టిన ఫ్రాక్స్ చూపిస్తున్నాను అనమాట. ఇవి నేను టైలరింగ్ నేర్చుకున్నప్పటి నుంచి కుట్టిన, అప్పుడు ఎక్కువ కొత్త ట్రై చేసినాం అనమాట. ఆమె కొంచెం చిన్నగా ఉండేసరికి మస్తు గుట్టబుద్ధి అయ్యేది, మంచిగా గుట్టేదాన్ని. ఇది ఒకటనమాట. అందులో ఇప్పుడైతే ఒక్కటి కూడా సరిపోవట్లేవండి. వీటిని అన్నీ మళ్ళీ సెట్ చేయాలి. అన్నీ మంచి మంచి క్లాత్లు తీసుకొని కుట్టినా, నాకు తెలియకుండానే ఎక్కువ బ్లూ కలర్స్ కుట్టినమాట. అదే చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నా. నేను నాకు ఇన్ని రోజులు కూడా ఐడియానే లేదు. ఇప్పుడు చూస్తున్నా ఇన్ని బ్లూ కలర్స్ కుట్టినా నేనని. అన్నీ మంచి మంచి క్లాత్లు తీసుకొని కుట్టినా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూస్తానికి. అసలు నేను నేర్చుకున్న కొత్తలోనే కుట్టిన ఇవన్నీ. ఇప్పటికీ ఇంకా నేనే కుడుతున్నా అనమాట. లంగా జాకెట్లు కానీ, హాఫ్ శారీస్కి సంబంధించినవి కానీ, ఇట్లా ఫ్రాక్స్ కానీ అన్నీ ఏమంటే అవి నేనే కుడుతున్నా. ఒక్కటే ఒకసారి బయట కుట్టించినండి. బయట కుట్టిస్తే 1200 తీసుకున్నారు ఒక ఫ్రాక్. అది అంటే మా ఇంట్లో కొంచెం కబోర్డ్ వర్క్ నడుస్తుంది, బర్త్డే ఉండే, నాకు స్టిచ్చింగ్ చేసే టైం లేక బయట కుట్టించిన బోటెక్లా 1200 ఎంతో తీసుకున్నారు. నాకు అప్పుడు అనిపించింది అసలు బయట కుట్టించొద్దు. అది కూడా మంచి సెట్ కాలేదు ఆమెకి. సెట్ అయినా నేను ఫీల్ కాకపోయేదాన్ని. అదేక మళ్ళీ టైలరింగ్ వచ్చిన వాళ్ళు బయట కుట్టించబుద్ధి కాదు, కుట్టినా కూడా ఎందుకో నచ్చవండి. మనం కుడితే ఇంకా మంచిగా కుట్టుకుంటాం కదా అనిపిస్తుంది. అసలు నేను మెయిన్గా టైలరింగ్ నేర్చుకున్నదే నాకు అప్పుడు పాప కదా, ఫస్ట్ పాప కోసమే నేర్చుకున్నా. మంచి మంచి ఫ్రాక్స్, మంచి మంచి లంగా జాకెట్లు కుట్టాలి. ఆడపిల్లలకు ఎట్లా కుట్టేసి బాగుంటారు. నేను ఎప్పుడు ఆమెకి కుట్టాలనుకున్నా కూడా అసలు ముందు రోజు తీసుకొచ్చిందనుకో అవి కుట్టి వేసేదాకా నాకు నిద్ర పట్టకపోయేదనమాట. అవి నేను కుట్టేది ఆమెకు వేసి చూసినాక నాకు ప్రశాంతంగా ఉండేది. అట్లా చేసేది. నాకు తెలియకుండానే ఇవి కొన్ని మాత్రమే చూపిస్తున్నా, ఇంక ఇప్పుడు వేసుకునే చాలా ఉన్నాయి. ఇవన్నీ సరిపోవట్లేవు అనమాట. మళ్ళీ వీటిని ఇప్పుడు సెట్ చేయాలి. అన్నీ ఒక్కసారి 2 సార్లే వేసుకుందండి, ఎక్కువ టైమ్స్ కూడా వేసుకోలేదు. ఇక స్కూల్కి వెళ్తే వాళ్ళకి పాపం స్కూల్ యూనిఫామే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇవి కాకుండా జీన్స్లు, టీషర్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు కదా ఇప్పుడు బయట ఈ ట్రెండింగ్లో ఉన్నాయి, అవి వేసుకుంటుంది. ఇవి ఎప్పుడో ఫంక్షన్స్కి వీటికి వేసుకునేది. అన్నీ ఒక్కొక్కసారి 2 సార్లే వేసుకుంది. మంచిగా కుట్టిన. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఎవరైనా ఖాళీగా ఇంట్లో ఉంటే మాత్రము టైలరింగ్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నేర్చుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చెప్పానా, మనం ఏమైనా డ్రెస్సెస్ తెచ్చుకున్నా, శారీస్ తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా కుట్లు వేయించుకోవడానికైనా మనం బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకు బయట ఇచ్చుడు, మనమే నేర్చుకుంటే మనమే కుట్టుకోవచ్చు కదా. మళ్ళీ మనం కుట్టుకుంటే మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లా అనమాట. ఇది నాది ఒక శారీ ఉంటే శారీని కట్ చేసేసి మా అక్క వాళ్ళ పాపకు ఒకటి, ఈమెకు ఒకటి కుట్టినాం. ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా కుట్టిన. అసలు నేనైతే చాలా అంటే చాలా కుట్టిన ఈమెకి. లంగా జాకెట్లు, ఫ్రాక్స్, నాకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అట్లా కుట్టడం బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కుట్టట్లేనండి, ఇప్పుడు ఓన్లీ హాఫ్ శారీస్ అవే కుడుతున్నా. ఇంకే వీటి కోసము ఫ్రాక్స్ అయితే 1-2 కుట్టిన అంతేగాని ఇప్పుడు అసలు ఏవి కుట్టట్లేను ఆమెకి. ఇక వేసుకునే టైం ఉండట్లే పాపము. కుట్టినా కూడా పొట్టిగా అయిపోతున్నాయి. ఇవి చూడండి, ఇంత మంచిగా కుట్టుకుంటే అన్నీ పొట్టిగా అయిపోయినాయి. ఒక్కటి కూడా ఇప్పుడు సరిపోవట్లేవు. అన్నీ కుట్లు విప్పి మొత్తం ఇక ఫ్రాక్స్ చేద్దామని చూస్తున్నాను. లంగా జాకెట్ క్లాత్ ఇవన్నీ తీసేసి కుట్లిప్పేసి అన్ని ఫ్రాక్స్ చేద్దాం. పైన ఒకటి యాడ్ చేసేసి మీటర్ క్లాత్ తీసుకొని పైన యాడ్ చేసి అన్ని ఫ్రాక్స్ చేద్దామని చూస్తున్నా. నేను కుట్టేటప్పుడు కూడా మీకు ఒకసారి ఒక్కొక్కటి చూపిస్తా, లేకపోతే అన్ని కుట్టిన తర్వాత అయినా చూపిస్తా. ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే టైలరింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనకు దగ్గరలో ఎవరు నేర్పినా, లేకపోతే షాప్లలో నేర్చుకునే అంత లేకపోయినా ఇళ్ళల్లో అయితే తక్కువ రేటుకే నేర్పిస్తారండి. నేనైతే ఇంట్లోనే నేర్చుకున్న ఒక అక్క దగ్గర. నా పిల్లలు ఇద్దరు స్కూల్కి పోతున్నారు అనేసి ఇంకా నేను బోర్ కొడుతుంది ఇంట్లో ఉంటే అని, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే, మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోగానే నేను వెళ్ళేదాన్ని టైలరింగ్కి. నేను 10కి వెళ్ళిందంటే మళ్ళీ 4కి వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేదాన్ని. స్కూలు, టైలరింగ్ షాపు, టైలరింగ్ అక్క వాళ్ళ ఇల్లు దగ్గరే ఉంటుంది, మా ఇల్లు కూడా దగ్గరే ఉంటుంది. ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చేదనమాట. అట్లా టైలరింగ్ నేర్చుకున్నా. నాకు ఆ టైంలో టైలరింగ్ నేర్చుకోవడం మంచిగా అనిపించింది. ఖాళీగా ఉంటే వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు నేను ఏమీ కుట్టకుండా ఉండేదాన్ని. నెక్స్ట్ ఇంకేంటంటే, మనకి ఎప్పుడైనా చేతిలో కూడా పైసలు ఉంటాయి కదండి, మనం పని చేసుకుంటే మన దగ్గర ఉంటాయి. ప్రతిదానికి 10 రూపీస్, 20 రూపీస్ వీటి కోసం కూడా హస్బెండ్ని అడగాలంటే అడగలేము కొన్ని విషయాలల్లో. అట్లా మనం కుట్టుకుంటే మన దగ్గర పైసలు కూడా ఉంటాయి కదా. ఇది కూడా ఒక పాయింటే కాబట్టి ఎవరికైనా
మళ్ళీ ఎప్పుడు ఒకేలాగా బతుకుతాం అనేది కూడా గ్యారంటీ ఉండదు కదా మనకి. ఎప్పుడు కష్టాలు వస్తాయి, ఎప్పుడు సుఖాలు ఉంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు. ఏదో ఒక పని నేర్చుకోవడం మంచిది. మనకైతే బయటికెళ్ళి జాబ్ చేసే వాళ్ళైతే చేయొచ్చండి. నేనైతే ఫ్యామిలీతో ఉండాలి, జాబ్ చేయొద్దు అనుకున్నా. నేను జాబ్ చేసిన మా ఇంట్లో చేయనియర్లేండి, మాకు మంచిగా ముగ్గురికి వండి పెడితే చాలు, బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏం లేదంటారు మా హస్బెండ్. అసలు టైలరింగ్ విషయంలో కూడా మస్తు గొడవ పెట్టుకొని నేర్చుకున్నా నేను పాప కోసం అని. అది కూడా వద్దన్నారనమాట. పిల్లల్ని చూసుకో, ఇంట్లో ఉండి ఎందుకు ఇప్పుడు సిజేరియన్స్ అయినాయి కదా, ఇప్పుడే అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని వద్దన్నారు. కానీ నేను వినలేదండి, లొల్లి పెట్టుకొని మరీ నేర్చుకునే టైలరింగు. ఆ రోజు నేర్చుకోవడం వల్ల 8 ఇయర్స్ అవుతుంది. అప్పుడు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఎంత హాయిగా ఉందంటే, ఏ బ్లౌజ్ కుట్టుకోవాలన్నా, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, ఏమున్నా, రేపు ఫంక్షన్ ఉందంటే ఈరోజు నా బ్లౌజ్ నేను కుట్టుకొని వేసుకుంటా, బయట ఇచ్చే పనే లేదనమాట. అట్లా నేనైతే ఎన్ని సేవ్ చేసుకున్నానో నాకే తెలియదు. చాలా శారీస్కి నేనే కుట్టుకున్నా, మా పాపకి నేనే కుట్టేది. బయట కూడా చాలా బ్లౌజులు కుట్టినా నేను, చాలా ఫ్రాక్స్, చాలా బ్లౌజులు. ఒక 1 ఇయర్ నుంచి కొంచెం తగ్గించిన కుట్టడం, కానీ లాస్ట్ ఇయర్ వరకు కూడా మస్తు అంటే మస్తు కుట్టేది అసలు. రేపు ఫంక్షన్ ఉందన్నాక కూడా ఈరోజు కుట్టించుకునే వాళ్ళు, అట్లా కూడా ముందు రోజు ఇచ్చి కుట్టించుకునే వాళ్ళు, ఈరోజు ఫంక్షన్ ఉంటే ముందు రోజు ఇచ్చి కుట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా చాలా మందికి కుట్టిన. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచే కొంచెం హెడేక్ వస్తుందని తగ్గించిన. మళ్ళీ ఒక 2 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక ఇప్పటి నుంచి కొంచెం స్టిచ్చింగ్ వీడియోలు వస్తాయి అన్నమాట నా దాంట్లో. అందుకే ఏదైనా కొంచెం ఖాళీగా ఉండకుండా ఒక పని నేర్చుకుంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు, కానీ బయటికి వెళ్ళొద్దు, నేను ఇంట్లోనే చూసుకోవాలి, ఇల్లుని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అనుకునే వాళ్ళైతే టైలరింగ్ మస్తు ఉపయోగపడుతుందండి. అసలు ఎంత మంచిగా ఉపయోగపడుతుందంటే అంత మంచిగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా మనకి చాలా ఇదిగా ఉంటుంది, సరిపోతుంది అసలు. 200, 250, 300 తీసుకునే వాళ్ళకి 300, ఎంతో కొంత అయితే సేవ్ అవుతుంది కదా. ఒక్క బ్లౌజ్ కుట్టుకొని ఇంట్లో పని చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ముచ్చట్లు పెట్టి అన్నీ అయిపోతాయి అన్నమాట. ఒక ఆఫీస్కి వెళ్తే ఒకటే పని మీద ఉండాలి, ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకునే అంత ఓపిక ఉండదు, ఫ్యామిలీతో ఉన్నట్లు ఉండదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైలరింగ్ అయితే బెస్ట్ అండి అసలు. కాకపోతే కొన్ని ఇష్యూస్ వచ్చే వాళ్ళకి వస్తాయి, కానీ ఇప్పటివరకు అయితే నాకైతే ఏం ఇష్యూ రాలేదు. టైలరింగ్ వల్ల అయితే నాకు ఏం ఇష్యూ రాలేదండి. అందరూ బ్యాక్ పెయిన్ ఇది అది అన్నారు, కానీ నాకైతే దేవుడి దయ వల్ల ఏమీ రాలేదు, రావద్దు కూడా. ఇప్పటివరకు అయితే నేను మంచిగా కుడుతున్నా. ఇక నా బిడ్డకైతే ఇవన్నీ కుట్టియాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పండి. బయట ఒక్కొక్క దానికి 500 కంటే ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే దేనికి ఉండదు కాస్ట్ అసలు. ఇన్ని కుట్టియాలి. ఇప్పటి వరకు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 20, 30 అట్లా ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను తీయాలంటే తీయలేను ఆ కబోర్డ్లలో నుంచి. ఇది ఒక్క దాంట్లో ఇవి సరిపోవట్లేవు అనేసి ఒక ర్యాక్లో పెట్టేసిన అనమాట. అందుకే ఇవి తీసిన, ఈరోజు చూద్దాము వీటిని ఏమన్నా సెట్ చేయొస్తుందా, అట్లనే వీడియో చేద్దామనేసి తీసిన. కానీ మనము ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటే మనం కుట్టుకోవచ్చు, పిల్లలవి కుట్టవచ్చు, బయట వాళ్ళవి కుడితే డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇల్లుని చూసుకోవచ్చు, ఇన్ని ఉంటాయి. కాబట్టి మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళవి కూడా కుట్టవచ్చు. నేను మా అమ్మాయి అయితే ఎప్పుడు కుట్టకపోయేదండి. ఒక లాస్ట్ ఇయర్ కుట్టిన అంతే, ఒక 4-5 బ్లౌజెస్ అయితే కుట్టిన. ఎప్పుడు మా ఫ్యామిలీకి సంబంధించి అయితే పాపం నేను ఎవ్వరికి కుట్టలేదు. కుట్టను నేను, ఎందుకో నాకు కుట్టబుద్ధి కాదు. అంటే డబ్బులు విషయం అదని కాదులే, కానీ ఒకవేళ సెట్ కాకపోతే ఏమన్నా ఫీల్ అవుతారో ఏమో అనేసి అయితే నాకు కుట్టబుద్ధి కాదు ఎందుకో. కానీ నేను అట్లానే ఎవరిది ఖరాబ్ చేయలేదు ఇంతవరకు అయితే. నాకు ఏ కస్టమర్ నుంచి రిమార్క్ రాలేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కుట్టాలంటే నాకు ఎందుకు ఒకలాగా అనిపించేది. అయినా నేను ఇక్కడ ఉంటా, వాళ్ళు ఊర్లో ఉంటారు కాబట్టి నన్ను కూడా ఎవరు అడగరు పాపం, కుట్టమని కూడా ఎవరు అడగరు. ఎప్పుడో ఒకసారి మా అమ్మ అంటది, కానీ మా అమ్మ అన్నప్పుడు మొన్న ఒక్కసారి కుట్టించిన అంతే. ఇంకా నేను ఎవ్వరికి కుట్టలేదనమాట, అన్నీ బయట వాళ్ళకే కుట్టిన. నెక్స్ట్ మా ఇంట్లో అయితే ఖచ్చితంగా నా పాప అయినా నావైనా నేనే కుడతా అండి. అందుకే హౌస్ వైఫ్స్ ఎవరున్నా పిల్లల్ని చూసుకుంటూ మంచిగా యూజ్ అవుతుంది అనమాట టైలరింగ్ అనేది. మనకు ముందు ముందు కూడా ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా బ్లౌజులు కుట్టుకొనన్నా బతకొచ్చు అనే ధైర్యం వస్తుంది అసలు. అందుకే ఎవరైనా ఖాళీగా ఉండకండి, ఖాళీగా ఉంటే ఏం రాదు, మనం ఫ్యాట్ లావ్ అవ్వడం తప్ప ఏం రాదనమాట. వీలైనంత వరకు మనకు దగ్గరలో ఏమన్నా నేర్పించే వాళ్ళున్నా, బోటెక్లు ఉన్నా కూడా, ఏమున్నా కూడా ఒక 6,000 అట్లా పెట్టి మిషన్ తీసుకుంటే మనకి ఇంట్లో ఉంటుంది. ప్రతిదీ ఏదైనా ఇట్లా బెడ్షీట్స్ దగ్గర నుంచి, కర్టెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బయటికి తీసుకెళ్తే వందలే పైసలు అవుతున్నాయి.
అట్లా కాకుండా మనం నేర్చుకున్నాం అనుకోండి, మన ఇంట్లో చూసుకోవచ్చు, టైలరింగు మన పనులు మనం చేసుకోవచ్చు, మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పీకో ఫాలు మస్తు డబ్బులు అవుతున్నాయి ఇప్పుడు, ఏది ముట్టుకున్నా వందలు వేలు అవుతున్నాయి. చీర కంటే బ్లౌజులకే రేట్లు ఎక్కువ అవుతున్నాయి అసలు బయటలో కుట్టించుకుంటే. అందుకనే ఒకసారి ఆలోచించండి, ఇంత మంచి మంచి ఉపయోగాలు ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయండి. టైలరింగ్ అనేది పెద్ద కష్టం ఏముండదు. ఇంకా మంచి టాలెంట్ ఉంటే యూట్యూబ్లోనే చూసి నేర్చుకోవచ్చండి. నేనైతే టైలరింగ్ బయట నేర్చుకున్నానే మాట, కానీ నేను టైలరింగ్ ఒక 1 మంత్ అట్లా వెళ్ళగానే మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే హైదరాబాద్ వచ్చేసినాం. తర్వాత నేను మొత్తము యూట్యూబ్లో నేర్చుకున్న. టైలరింగ్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.